నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు. ఏదీ శాశ్వతం కాదు. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించే వారికన్నా తన మనసును తాను జయించిన వారే నిజమైన వీరులు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా మనకు వచ్చే కష్టాన్ని, సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని వేచి చూడకూడదు. మార్పు అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు. నీకు నువ్వు నిజాయితీగా మారాలి. నీ మార్పును నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. ఎదుటివారు చెప్తే వచ్చే మార్పు కేవలం నటన మాత్రమే. జీవితం కూడా చదరంగం లాంటిదే. కాకపోతే చదరంగంలో రాజును కాపాడటానికి సైన్యం ఉంటుంది. కానీ నిజ జీవితంలో మనల్ని కాపాడటానికి ఏ సైన్యం ఉండదు. మనకు మనమే ఓ సైన్యం. ఒంటరిగా పోరాటం చేయాల్సిందే. మంచిగా బ్రతకాలి అనుకునేవారు ఏ విమర్శనైనా తట్టుకొని విసిరి పారేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే గర్వంగా తలెత్తుకొని బ్రతకగలరు. కోపాన్ని కలిగి ఉండటం అంటే మనం విషాన్ని తాగటం వంటిదే. అది మనల్ని మాత్రమే తీసుకోలేదు, ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. కాలాన్ని వృధా చేయటం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవటమే. ఓటమిని అస్సలు ఒప్పుకోకు. యుద్ధములో వెనుతిరగకు. కాలాన్నే తలదన్నే కొత్త రాత రాయాలి. గమ్యం చేరేందుకు 1000 మార్గాలున్నా వాటిని ఉపయోగించుకోవటం చేతకాకపోతే అవి అన్నీ వ్యర్థమే. కష్టాలను చిరునవ్వుతోనూ, ఒత్తిడిని మనోబలంతోనూ, విమర్శలను ఆత్మవిశ్వాసంతోనూ జయించటమే జీవితం అంటే. 100 కష్టాలైనా తట్టుకునే శక్తిని దేవుణ్ణి ప్రసాదించమని కోరితే నీ ధైర్యానికి ఖచ్చితంగా దేవుడు 1,00,000 సంతోషాలైనా నీకు వరంగా ఇస్తాడు. ఈ ప్రపంచంలో చాలామంది శత్రువు దగ్గర ఓడిపోయిన వాళ్ళకన్నా నీడలాంటి ద్రోహి దగ్గర ఓడిపోయిన వాళ్లే ఎక్కువ. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. నిన్ను నువ్వు చెక్కుకుంటూనే ఉండు. శిల్పం అవ్వకపోయినా పర్లేదు, కానీ రాయిలా మాత్రం ఉండిపోకు. భయమనే వరదను అరికట్టడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకుంటూ ఉండాలి. సాధించాలనే తపన మన సామర్థ్య లోపాలను, బలహీనతలను అధిగమించేలా చేస్తుంది. కాలిపోతున్న ఇంటిని నీటితో ఆర్పినట్లు నీలోని శోకాన్ని ఆర్పివేయి. మనసు చెప్పినట్లు మనం వినటం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చూసుకోవాలి. మూర్ఖులకు ఇచ్చే అద్భుతమైన సమాధానం మౌనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.